పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం మనం చదువుకుందాం. 16వ వాక్యం. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడిను, ఇనుముయు నీకు ఉన్నవి కాబట్టి నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అనుదినము మనము ఒక నూతనమైన బాధ్యత, నూతనమైన పనులు మనకు ముందుగా ఉంటాయి. కాబట్టి ప్రతి పని చేసేందుకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపరచుకుంటుంటాం. మరి ఈరోజు చేయాల్సిన పనులు ఇవి, ఈరోజు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇవి. కాబట్టి మనము ఎలా దీన్ని చేయాలి, ఎలా మేము దీని కొరకు ముందుకు నడవాలి అని చెప్పి మనం పలు విధాలుగా ఆలోచిస్తుంటాం. పలుసార్లు మనము కొన్ని కఠినమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. కొన్ని కఠినమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాం. మరి అటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్న విధంగా జరుగుతుంది అనుకున్నాను, ఇది మరొక విధంగా మారింది, మరొక విధంగా ఈ పరిస్థితులు మారిపోయినాయే, నేను ఇది సులువుగా జరిగిపోయే పని అనుకున్నాను, కానీ ఇది ఇంత కఠినమైపోయింది అని మన జీవితంలో చాలాసార్లు కలవరపడతాం. కొన్నిసార్లు చాలా సులువుగా జరిగిపోయేందుకు మనం సంతోషపడుతుంటాం. కాబట్టి ఏదైనా ప్రతిరోజు మన బాధ్యతల్లో ముందుకు నడవలసిన వారమై ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, మనము ఏ పనికి పూనుకున్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండి మనను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన కార్యములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. మరి యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా ఉంది. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని సఫలపరుస్తావు. చూసారా? కాబట్టి చూడండి, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారికి ఎంత కఠినమైన పని వచ్చినా, ఎంత సులువైన పని వచ్చినా ఆ బాధ్యతలో వాళ్ళు సమాధానము కలిగి ఉంటారంట. దేవుడు వారికి సమాధానాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారి పక్షము నుండి పనులను సఫలపరుస్తాడు. ఆమేన్. కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మనము దేవుని తోడు కోరుకోవాలి. దేవా, నువ్వు నా పక్షానుండు. నువ్వు చేస్తున్న చిన్న బాధ్యత అయినా, నువ్వు చేస్తున్నటువంటి పెద్ద పని అయినా, అది ఏ పని అయినా కూడా మనము ఆ విషయంలో దేవుని సహాయం కోరుకోవాలి. కొన్నిసార్లు ఇది చిన్న పనే కదా, చిన్న బాధ్యత కదా అని మనం చేస్తుంటాం. అనుకోని ఆపదలు మనం ఎదుర్కొంటాం. అనుకోని మరి సమస్య అక్కడ ఏర్పడుతుంటుంది. మరి అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనకుండా మరి చక్కగా మన బాధ్యతల్లో ముందుకు నడవాలంటే దేవుడు మన పక్షాన ఉండాలి. హల్లెలూయా. మనం అవసరతను బట్టి దేవుని మన వెంట తీసుకుపోవడం కాదు, ప్రతి సమయంలో దేవుడు మన పక్షాన ఉండాలి. ప్రతి చిన్న పని చేసేటప్పుడు ప్రభు, దేవా, ఈ పని నేను చేయబోతున్నాను, నాకు సహాయం చేయి, నన్ను నడిపించు, నన్ను బలపరచు. ఒక నూతన దినంలోకి వచ్చినావు, వెంటనే ఉదయకాలంలో మోకరిల్లి, ప్రభువా, ఈ నూతన దినం నైనా నీ చేతిలో పెడుతున్నాను. ఎందుకంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. హల్లెలూయా. కాబట్టి మన పనుల భారాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు దేవునికి అప్పగించాలి. ప్రతి ఉదయం దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ప్రతి ఉదయము మనము దేవునికి అప్పగించి దేవుని కార్యం కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూసినప్పుడు నీ ఉద్దేశములను సఫలపరిచే దేవుడు,
నీ ఉద్దేశములను ఆశీర్వాదంగా మార్చే దేవుడు. మరి నిశ్చయంగా నీకు తోడుగా ఉండి తన బలమైన కార్యాలు మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకే నీ భారము దేవునికి అప్పగించు అంటున్నాడు. నీ పనుల భారం. ఈరోజు ఏమేం పనులు నువ్వు చేయబోతున్నావు? ఒక పని మట్టుకే నేను దేవునికి అప్పగిస్తాను, మిగతా పనులన్నీ నేను చేసుకుంటాను అని కాదు. నువ్వు చేయబోయే ప్రతి పని, ప్రతి బాధ్యత, ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, దేవా ఈరోజు నేను నీ చేతికి అప్పగిస్తున్నాను, నాకు సహాయం చేయి అన్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే అన్ని సఫలమవుతాయి. హల్లెలూయా. అన్నిటిని సఫలపరుస్తాడు. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ కార్యాలు మనము సులువుగా చేయగలం. దేవుని వాక్యం చెప్తుంది. మరి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం. ప్రసంగి 10:10. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపగలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కాబట్టి చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము ఒక ఇనుప ఆయుధాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. ఆ ఇనుప ఆయుధము మరి మొద్దుగా ఉంటే, పదును పెట్టకుండా అది మొద్దుగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొడ్డలు తీసుకున్నాం, లేదా ఒక కత్తి తీసుకున్నాం. మొద్దు కత్తి తీసుకొని ఇంట్లో కొయ్యాలంటే మనం కొయ్యగలమా? దానికి ఎంతో పనిలో ఎక్కువ బలం వినియోగించాలి, ఎక్కువ పని మనము కష్టపడాలి. కాబట్టి దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఎలా ఉంటాం తెలిసిన? మొద్దులా ఉంటాం. మొద్దులాగున్నటువంటి ఇనుము చేత మనం ఎక్కువ పని చేయాలి. సులువుగా అయిపోవాలనుకుంటున్నట్టు పని ఎక్కువ శ్రమగా మారుతుంది, ఎక్కువ కష్టంగా మారుతుంది. అందుకే కొన్నిసార్లు అనేక మందిని మనం గమనించినప్పుడు అది సులువుగా జరిగే పనిని వాళ్ళు ఏం చేస్తారు? దీర్ఘకాలం అదే పనిలో కొనసాగుతుంటారు. ఆ సమస్య నుంచి వాళ్ళు బయటికి రాలేరు. ఆ పరిస్థితిలో కూరుకొని ఉంటారు. అదే వారి జీవితంలో అతిపెద్ద పనిగా మారిపోయి ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి దేవుని సహాయం కోరరు. కాబట్టి ఏమవుతుంది? వాళ్ళు మొద్దుగా మారిపోతారు. మొద్దుగా మారిపోయి ఆ సులువైనటువంటి సమస్య లేదా సులువైనటువంటి ఆ యొక్క పనిలో వాళ్ళు చాలా కష్టం ఎదుర్కోబోతారు. ఆ సమయంలో ఎవరైనా జ్ఞానవంతులు అక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అరే, ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతకాలం శ్రమ పొందుకున్నావా అని చెప్పి సులువుగా దానికి ఒక ఆలోచన ఇస్తారు. ఆలోచన ఇవ్వగానే ఇంత ఇంత సులువుగా ఈ సమస్య తీరిపోద్దని మనం అనుకోలేదే అని చెప్పి మనం అనుకుంటుంటాం. అందుకే చూడండి, మనము దేవుని సహాయం కోరకపోతే మనం ఎట్లుంటామంటే సమస్యలో మొద్దుగా కూరుకుపోయి ఉంటాం. దాన్ని పదును చేయాలంట. ఇనుమును పదును చేయకపోతే ఎక్కువ శ్రమ. అందుకే చూడండి, ఎక్కువ శ్రమ పడుతుంటారు. దేవుని సహాయం పొందక మరి ఎక్కువ కష్టపడుతుంటారు. జీవితకాలం అంతా నాకు కష్టం, ఎక్కువ ఎంత శ్రమ పడినా కూడా ఇదే సమస్య, లేదా ఈ నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, నా జీవితంలో ఎదుర్కొంటున్నటువంటివి, ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే అది ఎంత శ్రమ పడినా వాటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. నేను ఎంతో ప్రయాసపడుతున్నా. నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, కానీ ఆ ప్రయత్నాన్ని దేవునికి అప్పగించి దేవుని ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నావా? దేవునికి నీ భారాన్ని అప్పగించావా? నీ పనుల భారాన్ని దేవునికి అప్పగించినప్పుడు నువ్వు పనికి పూనుకుంటే దేవుడు నీకు తోడుకుంటాడు. నువ్వు పనికి పూనుకునేటప్పుడు దేవునికి అప్పగించకుండా ప్రయత్నాలన్నీ చేసి అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత చివరిగా మరి అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, మరి ఏ ప్రయత్నం కూడా నాకు సఫలం కాలేదు, మరి ఆఖరికి ఏం చేయాలా? ఆఖరికి దేవుని వైపు తిరగాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంటుంది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. ఆమె ఏం చేసిందంట? మరి 25 నుంచి మనం చదివితే 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి
తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఆమెకుండే సమస్య ఏంటి? ఆమెకుండే ఇబ్బంది ఏంటి? రక్తస్రావ రోగం. మరి దానికోసము ఆమె దేవుని పట్టుకొనక, దేవునికి ఆ సమస్యను అప్పగించక ఆమె ఏం చేసిందంట? తనకున్నదంతా ఖర్చు పెట్టుకుంటుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్నో తిప్పలు పడిందంట. కలిగినదంతా వ్యయపరిచేసుకుంది. సరే, చాలాసార్లు దేవునికి మన పరిస్థితిని అప్పగించడానికి మనకు మనస్సు ఒప్పుకోదు. దేవుని యొద్దకు వచ్చి మోకరిల్లి ప్రార్థించి మన పరిస్థితులు దేవునికి చెప్దామనే ఆశ రాదు. అన్ని ప్రయత్నాలు చేస్తాం. అన్ని ప్రయత్నాలు దేవుడు లేకుండానే దేవుని పట్టుకో. ఎందుకంటే దేవుని యొద్దకు వస్తే మనము కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. మన పద్ధతిగా ఉండాలి. అదే మన ప్రయత్నాలు చేసామనుకోండి, లోక ప్రకారంగా మనం ఎన్నో ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా కొన్నిసార్లు సఫలమవుతాయేమో, అనేక సార్లు ఏమవుతాయి, అది మన ప్రయత్నాల వల్ల మనకి ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ కూడా ఈమె ఏం చేసింది? 12 ఏళ్ళు ప్రయాసపడిందంట. దేవుని పాదాలు పట్టుకోకుండా 12 ఏళ్ళు రక్తస్రావ రోగము, 12 ఏళ్ళ ప్రయాస, అనేక వైద్యులు, అనేక తిప్పలు, ఇవంతా అయిపోయి ఆఖరికి ఏమైందంట? ప్రయోజనం లేదు. తన పనికి ప్రయోజనం పొందుకోలేకపోయింది. కానీ అప్పుడు ఏమైపోయింది? 27వ వచనంలో ఆమె యేసుని గూర్చి విని ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహంలో ఆయనకు వెనక వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. ఏం చేసింది? యేసుని గూర్చి విని ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే నేను బాగవుతానని నమ్మి ఏం చేసింది? వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టగానే ఆమెకు బాగింది. మరి చూడండి, 12 ఏళ్ల ప్రయాస గొప్పదే? లేకపోతే యేసయ్య పాదాలు ముట్టడం సులువైన పనే? యేసయ్య పాదాలు పట్టుకోగానే, యేసయ్య వస్త్రాన్ని ముట్టగానే ఆమెకు ఆ క్షణంలో ఆమె యొక్క సమస్య తీరిపోయింది. కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలుగా సమస్య గురించి లేదా నీ పనుల గురించి నువ్వు ప్రయాసపడుతున్నావో మరి నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. కానీ దాని విషయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నావా? దేవుని మాట విన్నావా? దేవుని ఎద్దుకు మనం వచ్చామా? మన ప్రయత్నం మనం చేస్తుంటాం. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 5వ సంవత్సరం, 10వ సంవత్సరం, 15వ సంవత్సరం, 20వ సంవత్సరం మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. కానీ దేవుని యొద్దకు వచ్చి నీ పనుల భారం దేవునికి అప్పగించి, ప్రభువా నాకు సహాయం చేయంటే 12 ఏళ్ల సమస్య ఆ క్షణంలో బాగైపోయింది. దీనికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది? ఎంత ఖర్చు పెడితే ఈమెకు విడుదల పొందుకుంది? ఉచితంగా పొందుకుంది. ఉచితంగా. కాబట్టి దేవుడు ఉచితంగా ఇస్తుండేసరికి చాలా మందికి ఏంటంటే దేవుడు అంటే చులకన. అదే 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే నేను బాగు చేస్తానన్నారు అనుకోండి, నీ సమస్య తీరుస్తామన్నారు అనుకోండి, అది ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్తాను. 1,00,000 ఖర్చు పెట్టి, 10 లక్షలు ఖర్చు పెట్టి. కానీ దేవుడి దగ్గరికి వస్తే ఉచితంగా నేను చేస్తానన్నా కూడా దేవుని దగ్గరికి వచ్చి మన పరిస్థితులను దేవునికి అప్పగించి దేవుని ఆలోచన తీసుకోరు. దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. ప్రతి దినము నీ భారాన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షమును నిలబడి తన కార్యం చేస్తాడు. మరి ఇనుమును మనము పదును చేస్తే గాని అదేమవుద్దంట? సులువుగా పనిచేయదు. దానికి ఎక్కువ శ్రమ కావాలి. అందుకే దేవుడు ఏం చేస్తాడంట? మనలను కూడా పదును పెడతాడు. ఎప్పుడైతే మనం దేవునికి మన పరిస్థితులు అప్పగిస్తామో, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 15వ వచనం చెప్తుంది, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపేడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలు పొట్టువలే చేయుదువు. హల్లెలూయా. కాబట్టి యెషయా 41:15 దేవుడు ఏమంటున్నాడు? నేనే నిన్ను పదును పెడతాను. ఆమేన్. నీ పని సులువుగా అయ్యే విధంగా నేను నిన్ను పదును పెడతా. పదును పెట్టి ఆ పని సులువుగా, నీకు కొండలాగా ఉన్నటువంటి సమస్యను కూడా నువ్వు బద్దలు కొట్టే సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను. పర్వతముల వలె ఉన్నటువంటి నీ సమస్య
మరి చదునయ్యే విధంగా నేను చేసేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఎక్కడ పదును పెట్టాలో, నిన్ను ఎక్కడ బలపరచాలనేది దేవునికి తెలుసు. దేవుని యొద్దకు నువ్వు వచ్చి దేవునికి నీ పరిస్థితిని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మొద్దుగా ఉన్నటువంటి మనలను పదును చేస్తాడు. మొద్దుగా ఉన్నటువంటి మన జీవితాన్ని ఈ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలని మనల్ని షార్ప్ చేస్తాడు ఆయన. అప్పుడు ఏమైపోద్ది? మన పరిస్థితులన్నీ కూడా అప్పటి వరకు ఎంతో కఠినం అనుకున్నటువంటి పరిస్థితి అంతా కూడా సులువుగా, కొండలాగా, పర్వతం వలె ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా సులువుగా మారిపోతాయి. ఈజీగా నేను ఇంతకాలం దీని విషయం ఇంత కష్టపడ్డానే, ఈ పరిస్థితి గురించి ఎంత కష్టపడ్డాను, ఇంత సులువుగా తొలగిపోయిందా? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన పరిస్థితులన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? సులువుగా మారుస్తాడు. దేవుని పట్టుకోకుండా 12 సంవత్సరాలు కాదు కదా, మనము జీవితకాలం అంతా తిరిగినా కూడా ఆ పరిస్థితి అట్లాగే ఉంటుంది. దేవుని పాదాలు పట్టుకొని మరి యెహోవా కొరకు మనం ఎదురు చూసినప్పుడు మనకి ఏం అవుతుందంట? దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు. ఉదయ కాలంలోనే మనం ఏం చేయాలా? మన భారాన్ని దేవునికి అప్పగించాలి. దేవుని చేతిలో పెట్టి మన పనికి పూనుకోవాలి. నేను నా సామర్థ్యంతో నేను పనికి పూనుకుంటాను అని చెప్పని ప్రార్థన చేయడానికి కూడా నాకు సమయం లేదు, ప్రార్థనలో పాల్గొనడానికి కూడా నాకు టైం లేదు, నేను నిద్ర లేచేది అసలు లేటు, నేను ఇంకేం ప్రార్థన చేస్తాను, ఒకవేళ వాక్యం చెప్తున్నా నాకు సరిగా వినడానికి కూడా టైం ఉండదు అనే విధంగా మనం ఉంటున్నాం అనుకోండి. మన పనులు దేవునికి ఏం అప్పగిస్తున్నాం? దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. దేవుడిచ్చే ఆలోచన మనం తీసుకున్నప్పుడు దేవుడు ఏమవుతాడంట? మనకు తోడై ఉంటాడు, మనను ఆశీర్వాదంగా నడిపిస్తాడు. కష్టమైన పనులన్నీ కూడా సులువుగా చేసేందుకు కావలసిన జ్ఞానాన్ని, కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ దావీదు గురించి ఒక చక్కని మాట రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. చూడండి, దావీదుకి ఏ పని అప్పగించినా కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా సుబుద్ధి కలిగి పని చేసుకొచ్చాడంట. హల్లెలూయా. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట దేవుని వాక్యం. కాబట్టి చూడండి, ఆ సుబుద్ధి எனக்கு ఎట్లా వచ్చింది? మంచి బుద్ధి దేవుడు ఇస్తున్నాడు దావీదుకి. ఎందుకని? అనుదినం యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు అంటూ ప్రతిదినం తన కార్యములన్నీ కూడా దేవునికి అప్పగించి దేవుని ఆలోచనతో ఆయన అడుగులు వేస్తున్నప్పుడు ఏమవుతుందంట? ఏ పని అప్పగించినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తున్నాడు. ఆమేన్. ఎక్కడ కూడా బుద్ధి లేని వాడిగా తప్పు పనులు చేయడం లేదు, మరి బుద్ధి లేని వాడిగా సమస్యలు ఎదుర్కోవడం లేదు. అన్నిట్లో ఏ పని అప్పగించినా ఆయన చక్కగా చేస్తునేసరికి అందరి దృష్టికి అనుకూలుడైపోయాడంట. ఇతనికి దేవుని జ్ఞానం తోడుగా ఉందని అందరూ ఎరిగారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు మనం చదువుదాం. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడి ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడ్డాడంట. చూసారా? సుబుద్ధి కలిగి ప్రతి పనిలో కూడా ప్రవర్తించేందుకు ఎవరు దావీదుకి తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నప్పుడు వారు చేసే పనులు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు చేయలేని పని సులువుగా చేసేస్తుంటారు వాళ్ళు. కారణం ఏంటి? దేవుడు వారి పక్షాన నిలబడతాడు. పక్షాన నిలబడి వారికి జయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, శత్రువు అయిన సౌలు కూడా దావీదు చాలా సుబుద్ధి కలిగి ప్రవర్తించడం చూసి భయపడుతున్నాడంట.
ఈ దినం నువ్వు నీ శత్రువులకు భయపడుతున్నావా? నీకు విరోధంగా ఉన్నవాళ్ళు నువ్వు ఏ పని చేసినా దాంట్లో సమస్య సృష్టించే వాళ్ళు తయారైపోయారని భయపడుతున్నావా? వాళ్ళకి నువ్వు భయం పుట్టించేవానిగా మారాలి. ఎప్పుడు మారుతావు? నీ పనులు దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. దేవుడు నిన్ను పదును చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు చేసే పనులన్నీ కూడా జ్ఞానం కలిగి చేస్తున్నప్పుడు, ఏ పనిలో కూడా ఓటమి లేకుండా ముందుకు వెళ్తున్నప్పుడు నీ విరోధమైన శత్రువులకి ఏమవుద్దంట? భయం కలుగుతుంది. అయ్యో, ఏ పని చేసినా ఇంత జ్ఞానం కలిగి ఎలా చేస్తా ఉన్నారు? దేవుడే వీరి పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. అవును, దేవుడు ఈ దినం నీ పక్షాన ఉన్నాడా? నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని నీ వెంట తీసుకొని పోతున్నావా? నీ బాధ్యతలు, నీ పనులు దేవునికి నువ్వు అప్పగించినప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఊరికి పోతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా స్తోత్రం యేసయ్యా అనుకుంటే, స్తోత్రం అంటేగానే దేవుడు ఆత్రంగా నీ వెంట రాడు. మోకరిల్లాలి ఆయన దగ్గర, కన్నీటితో ప్రార్థన చేయాల. దేవుడి సన్నిధిలో నీ పరిస్థితి అప్పగించాలి. దేవా, నాకు తోడుగుండయ్యా, నా కుటుంబానికి తోడుగుండయ్యా, నా పరిస్థితులకు అయ్యా నువ్వు వెంట ఉండి నడిపించయ్యా అంటూ దేవుని సన్నిధిలో నీ పరిస్థితులు అప్పగించాలి. కానీ కనీసము మోకరిల్లడానికి కూడా నాకు టైం లేదు అని పోతున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ అనుకుని వెళ్ళిపోతా ఉండడం, ప్రైజ్ లార్డ్ యేసయ్యా అనుకోవడం. ఇది ఆ దేవుడితో మనం ఆటలాడకూడదు. ఆట వస్తువు కాదు ఆయన. ఆయనతో మనం మాట్లాడాలి. ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, ఆయనకు మన పరిస్థితులు చెప్పాలా. అప్పుడు అంటే దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు. కానీ మనము ఆయన ఎద్దుకు వచ్చి చెప్పినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు. కాబట్టి నీ పరిస్థితి ఆయనతో తగ్గించుకొని నువ్వు చెప్పాలా. దేవుడికి తెలియదా అని మనం గర్వంగా మాట్లాడకూడదు. మనం తగ్గించుకొని దేవా నాకు ఈ సహాయం చేయి అని మనం అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మన ప్రతి పని కూడా ఆయన సఫలపరిచే విధంగా కృపనిస్తాడు, మనల్ని పదును పరుస్తాడు. హల్లెలూయా. తన జ్ఞానాన్ని మనకిస్తాడు. అప్పుడు కొండలాంటి సమస్యలు కూడా చదునైపోతాయి. సులువుగా వాటిని మనం దాటి ముందుకెళ్ళగలం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ప్రతి దినం దేవునికి మన పరిస్థితిని అప్పగిద్దాం. ఆ పరిస్థితి నీ జీవితంలో తీరిపోయేంత వరకు దేవుని దగ్గర కనిపెడుతూనే ఉంటాం, దేవునికి చెప్తూనే ఉంటాం. దేవుడు నిశ్చయంగా మనకు తోడై ఉండి తన రక్షణ కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, అనుదినము మా జీవితంలో కొత్త పరిస్థితులు, కొత్త పనులు, కొత్త బాధ్యతలు మేము ఎదుర్కొంటాం. కానీ మా ప్రయత్నములన్నిటిలో దీవెన కలిగినట్లు మీరు ఆజ్ఞాపించే దేవుడు, మాకు ఆశీర్వాదంగా మారే విధంగా మార్చే దేవుడు. ఈ దినమున నైనా మేము ఏ పరిస్థితుల గురించి మేము ప్రయత్నిస్తున్నప్పుడు, ఏ శత్రువులు మాకు విరోధంగా ఉన్నారో, ఎవరు మాకు భయం పుట్టించే విధంగా, దిగులు పుట్టించే విధంగా, మరి తండ్రి మమ్మల్ని గేలు చేసే విధంగా ఉన్నారు, వాళ్ళందరి ముందు అయ్యా తండ్రి మమ్మల్ని లేవనెత్తు దేవుడు లేనండి. ఈ ఉదయ కాలంలో తండ్రి నీ బిడ్డల యొక్క బాధ్యతలు, పరిస్థితులు ఏవై ఉన్నాయో అవన్నీ కూడా నైనా నీ చేతికి అప్పగిస్తూ ఉండగా, నీ బిడ్డల పక్షమున మీరుండి ప్రతి కార్యమును సఫలపరచండి. ప్రతి కార్యములో నైనా మీ సామర్థ్యం ద్వారా వారు జయం పొందుకునేందుకు సహాయం చేయండి తండ్రి. వారిని పదును పట్టండి నైనా తండ్రి, పదునైన ఆయుధం వలె తండ్రి వారి ప్రతి బాధ్యతను సులువుగా చేయగలిగేందుకు సహాయము చేయండి. సుబుద్ధి కలిగి చేయుటకు సహాయము చేయండి. నైనా నీ బిడ్డలకి నూతన బలాన్ని అనుగ్రహించి బలపరచండి. మరి వారు చేసే ప్రతి పనిలో నైనా దేవుని జ్ఞానముతో గొప్ప విజయాలు పొందుకొని మరి తండ్రి వారి ప్రతి పరిస్థితుల నుంచి తప్పించబడేందుకు, ప్రతి సమస్య నుంచి తప్పించబడేందుకు నీ విశేషమైన కృప తోడుగా ఉంచమని ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.